భద్రావతి, సేనాపతి ఇద్దరు ప్రేమని లాక్కొని వచ్చి రామరాజు ఇంటి ముందుకి తీసుకొని వస్తారు. ఇక రామరాజు వాళ్ళు పిలవడంతో బయటికి వస్తారు. అందరూ అలా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, "ఏంటి రామరాజు ఏమనుకుంటున్నావు? నీ కొడుకు చేత నా కోడలు నగలు అమ్మమని చెప్పి తనని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు? నగలు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీ కుటుంబం అంతా ఇంతేనా?" అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే, "అత్త నేను చెప్పేది విను" అని ప్రేమ అంటూ ఉంటుంది. "లేదే నిన్ను వీడు ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నీ డబ్బు నగలకు ఆశపడే కదా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు" అని ధీరజ్ గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే, "అత్త ఆపుతావా?" అని ప్రేమ ఒక్కసారిగా అరుస్తూ ఉంటుంది. "అసలు ధీరజ్ గురించి నీకేం తెలుసు? వాడు ఎంత మంచివాడో నీకేం తెలుసు? వాడు చేసిన త్యాగం గురించి నీకేం తెలుసు అత్తా? అని అసలు ఎలాంటి పరిస్థితుల్లో వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడో తెలుసా? నన్ను లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడని అంటున్నావు కదా! అసలు జరిగిన విషయం ఏంటో మీకు తెలుసా?" అని అంటూ ఉంటే, నర్మద, వేదవతి ఇద్దరు చాలా షాకింగ్‌గా ఇది ఇప్పుడు చెప్పేస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా "ప్రేమ ఆగు ప్రేమ" అని నర్మద ఎంత ఆపుతున్నా కూడా ప్రేమ వినకుండా, "అసలు ఆ రోజు నేను చావాలా బ్రతకాలా అన్న సిట్యుయేషన్‌లో వాడొచ్చి నా మెడలో తాళి కట్టాడు" అని చెప్తూ ఉంటే, "ప్రేమ పద లోపలికి వెళ్దాం" అని ధీరజ్ కూడా లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ మాట వినకుండా, "ఆగు ధీరజ్, ఈరోజు నీ గురించి నీ గొప్పతనం గురించి వీళ్ళకు తెలియాల్సిందే" అని ప్రేమ అంటూ ఉంటుంది.